హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ రవ్వ కేసరి చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా పండగలకి ప్రసాదం రెసిపీలకు కూడా ఈజీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని రవ్వగా ఉండేలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టేసుకోండి. రవ్వ కేసరి చేయడానికి ఇలా కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పుతో అరకప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. ఈ అరకప్పు నెయ్యిని మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా నెయ్యి మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఈ నెయ్యిని కొద్దిగా వేడెక్కనివ్వండి. ఇలా చక్కగా కరిగిపోతుంది. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పు అలాగే బాదం పప్పు పలుకుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేయంగానే డ్రై ఫ్రూట్స్ తొందరగా మాడిపోతాయండి. చిన్న మంట మీదనే మంచి వాసన వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఇవి తొందరగానే వేగిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసి ఇలా వేగంగానే మొత్తం కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మంటని సిమ్లోనే పెంచేసుకొని ఒక కప్పు వరకు సుజీ రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, ఈ రవ్వని ఒక కప్పు వరకు తీసుకొని రవ్వ మాడిపోకుండా మంటని సిమ్లోనే ఉంచేసుకొని ఈ రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు చిన్న మంట మీదే చక్కగా వేయించేసుకోవాలి. ఈ రవ్వ వేగేలోపు దీనికి కావలసిన నీళ్ళని వేడి చేసుకుందాం. మరొక స్టవ్ పైన ఇలా ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళని ఒక 4 కప్పుల వరకు తీసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి రవ్వ కేసరి చేయడానికి. ఇలా 4 కప్పుల వరకు నీళ్ళను వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ కేసరి మంచి కలర్ రావడానికి చిటికెడంతా ఫుడ్ కలర్ని వేడి చేసుకోండి. మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి అలాగే చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇందులో ఇలా పచ్చకర్పూరం వేయడం వల్ల గుడిల ప్రసాదంలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత నీళ్ళని ఇలా చక్కగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఈ రవ్వను చూద్దాము. రవ్వ కూడా చక్కగా వేగిపోయింది. చూడండి, నెయ్యి అనేది ఇలా బయటకు వదిలేస్తూ ఉంది కదా, బాగా వేగిపోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా రవ్వ వేగిన తర్వాత ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళని, ఈ నీళ్ళని మంట సిమ్లో పెట్టేసి ఇలా కొద్దిగా వేస్తూ నీళ్ళనన్నీ కూడా మొత్తం వేసేసుకోవాలి. రవ్వ చక్కగా వేగిపోయింది కాబట్టి వేడి నీళ్ళు వేస్తున్నాం కదా, ఉండలు అనేవి కట్టకుండా చక్కగా ఉంటాయండి. విడివిడిగానే ఉంటుంది రవ్వ వచ్చేసి, ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇలా నీళ్ళు మొత్తం వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటేనే నీళ్ళన్నీ కూడా ఇలా దగ్గర పడతాయి కదా. ఇలా కొద్దిగా ఉడికి రవ్వ మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాము. మంటని సిమ్లోనే ఉంచేసి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో షుగరు 1.5 కప్పు వరకు తీసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు షుగరు పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత ఇదంతా కూడా మంట సిమ్లోనే ఉంచేసి ఈ మొత్తం కూడా కరిగేంత వరకు ఇలా కలిపేసుకోండి. ఈ చక్కెర అంతా కూడా కరిగిపోయి మనకి ఈ రవ్వ కేసరి వచ్చేసి ఇలా కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మరికొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం కూడా వేసేసుకోండి. మనకి రవ్వ కేసరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయి వచ్చిందండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు ఇందులో ఉడికించేసారంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది. రవ్వ కేసరి చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత మరి కొద్దిగా దగ్గర పడుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు లేదంటే పండగలకి ప్రసాదంలా కూడా ఈజీగా అయిపోయే ఈ రవ్వ కేసరి స్వీట్ని సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడడానికి చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా, రవ్వగా ఉంటుందండి. చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టి పడుతుంది. నోట్లో వేయంగానే వెన్నెలా కరిగిపోతుందండి. స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.